మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ప్రపంచాన్ని మనల్ని పరిచయం చేసే మొదటి గురువు, మొదటి దేవుడు మన అమ్మ. ఈ మాతృభూమి మీద ప్రేమ, మాతృభాష అంటే ఏంటి మనల్ని మొదటిగా నేర్పేది మన అమ్మ. కాబట్టి ఈ నడిచి మాట్లాడి మనతో ఉండి మనతో సరదాగా ఉండి మనల్ని జాగృతి చేసి మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కడుపులో దాచినటువంటి ఆ మాతృమూర్తులకి వందనం, అభివందనం, పాదాభివందనం. అలాంటి తల్లుల జాతీయ దినోత్సవ సందర్భంగా మీతో నేను కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. మన జీవితంలో పుట్టినప్పటి నుండి చివరి శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఒక స్త్రీ తోడు ఉంటుంది. ఆ స్త్రీ ఉంటే మన బ్రతుకు చల్లగా సాగుతుంది. అటువంటి అమ్మ గురించి మాట్లాడుకుంటాం. ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో లేని పాఠ్యాంశాలని, విద్యాభ్యాసాలని మహాభారత, రామాయణ, ఖురాన్, బైబిల్ ఎన్నో గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని ఏ పుస్తకము చూడకుండా, ఏ చదువు చదవకుండా మనం ఎలా బ్రతకాలో, ఎలా ఈ సమాజంలో ఉండాలో వినయము, విధేయత, జ్ఞానం ఇచ్చినటువంటి మహోన్నతమైన మాతృమూర్తి, మహాగురువు మన అమ్మ. అలాంటి తల్లిని మనం అందరం మర్చిపోతున్నాం. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళని మహానుభావులుగా మనం చూసుకుందాం. కాబట్టి ఈ నడిచి మాట్లాడి దేవతలను గౌరవిద్దాం. ప్రతి స్త్రీలోని మనం మాతృభావాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ బాలికా దినోత్సవ సందర్భంగా మనం స్త్రీలను గౌరవిద్దాం. మీరందరూ గౌరవిస్తున్నారు. బహుశా నాలాంటి గౌరవం తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా గౌరవించాలని కోరుకుంటాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అమ్మే మొదటి డాక్టర్, అమ్మే గురువు, అమ్మే దైవం, అమ్మే సర్వస్వం. అమ్మ లేకపోతే మనం లేవు. జై హింద్, జై భారత్.